హాయ్ అండి. బీరకాయ ఉల్లి కారం అండి. రెసిపీ వచ్చి ఎలా చేసుకోవాలో చెప్తానండి. బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు, కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయినాక వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకున్నాక ఆనియన్స్, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేయాలండి. 70% ఫ్రై అయిపోయినాక వీటిని కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్నాక ఇందులో పసుపు, కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఈ పేస్ట్ అనేది మనకైతే రెడీ అయిపోయిందండి. మనం బీరకాయలు అయితే ముందుగానే మనము ఇలా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. కట్ చేసుకున్నాక ఈ స్టఫ్ని అయితే యాడ్ చేసుకోవాలండి బీరకాయల్లోకి. బీరకాయలన్నిటికీ ఇలా స్టఫింగ్ పెట్టేసినాక ఒక బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయిపోయినాక మనము స్టఫింగ్ పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకొని మూత పెట్టి ఫ్రై చేయాలండి. ఈ ఫ్రై అయిపోయినాక మళ్ళీ టర్న్ తిప్పేసి మళ్ళీ మనమైతే ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిపోయినాక మనం స్టఫింగ్ పెట్టుకున్న మసాలా మిగిలింది కదండి, ఆ మసాలా కూడా వేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకున్నట్లయితే బీరకాయ స్టఫ్డ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నను శ్రావ్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.